దేవుడంట మనల్ని ఉపేక్షింపక మనల్నంట ఏర్పరచుకున్నాడంట. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఉపేక్షించాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదండీ. వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళని రప్పించాడు. ఈరోజు కూడా మనల్ని ఉపేక్షింపక అంటే మనల్ని విడిచిపెట్టక మనల్ని ఏర్పరచుకున్నాడంట. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత సంతోషం కదండీ. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైనానంట. దేవుడు మనందరికీ తోడైనాడండి. భయపడకండి, దేవుడు మీకు తోడైనాడు, నీకు తోడైనాడు. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ విషయం గురించి భయపడుతున్నారో, ఏ విషయం గురించి దిగులు చెందుతున్నారో, ఎవరు మీకు తోడు లేరా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారా? కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీకు తోడైనాడంట, మీ దేవుడైనాడని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట! దేవుడు ఎంత బలపరుస్తున్నాడండి, ఎంత శక్తినిస్తున్నాడు దేవుడు. భయపడకము, నేను నీ దేవుడైనాను. దిగులు పడకము,